వచ్చావు. నేను ఇంకా ఈ పాపాన్ని చేయలేదు. నేను ఒప్పేసుకుంటున్నాను. నేను ఎవరి దగ్గరైనా ఎక్కువ తీసుకుంటాను. వాళ్ళకి నాలుగు రెట్లు ఇచ్చేస్తాను. నేను జైల్లో పెట్టిన వాడిని ఇప్పుడే విడిచిపెట్టేస్తాను. నన్ను క్షమించేసేయ్యా. నేను పాపం చేసేయ్యా. నన్ను కలిగి చెక్కయ్య ఏసే వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా. అందరూ చెక్కయ్య చెడ్లుడు ఏసే వాళ్ళ ఇంటికి వచ్చాడంటే అతను అనుకున్నాడు, నా వల్ల ఏసయ్య నాశనంగా అవమానం పొందుతున్నాడు. అలా అవమానం పడకుండా ఉండాలంటే నా పాపాలు ఒప్పేసుకోవాలని అన్ని పాపాలు ఒప్పేసుకున్నాడు. ఏమన్నాడంటే ఎవరినైతే బంధించాడో వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తానన్నాడు. ఇప్పుడు ఇతన్ని బంధించేశాడు కదా, ఇతన్ని విడిచిపెట్టడానికి డిసైడ్ అయిపోయాడు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి హ్యాపీగా చేసేది క్షమించమని అడిగేసి అని గట్టిగా చెప్పనుకోండి. పుట్టి చెక్కయ్య చాలా చెడ్డవాడు. బాయ్స్ ఇతని పేరేంటి? పుట్టి చెక్కయ్య. చెక్కయ్య పొంచుకునేవాడు కనుక అదే బాయ్స్. ఇతని పేరేంటి? చెక్కయ్య. చాలా పొంచుకునేవాడు కాబట్టి పొట్టి చెక్కయ్య అంటారు. చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడు. ఇతనికి ఉన్న ఉద్యోగం ఏంటి? పండు కట్టు, ట్యాక్స్ కలెక్ట్ చేయడం, పన్ను వసూలు చేయడం. సో ఇతను తక్కువ వసూలు చేసేవాడు, ఎక్కువ వసూలు చేసేవాడా? ఎక్కువ వసూలు చేసేవాడు. తప్ప కరెక్ట్? అది తప్పు. కరెక్టేనా? అరే 10 రూపాయలు తీసుకోవాలంటే 100 రూపాయలు తీసుకున్నాడు కరెక్టా? తప్పేనా? తప్పు. అయినా కానీ ఏసీ ఇతను క్షమించాడా? క్షమించలేదా? క్షమించాడు. ఇంటికెళ్ళాడా? అరే నీకు విషయం తెలుసా, ఇతను చెడ్డవాడైనా ఏసయ్య ఇతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఇతను చక్కగా పాపాలన్నీ ఒప్పేసుకొని అతిక్రమంలన్నీ ఒప్పేసుకొని కనిపించబడ్డాడు. అరే ఇంకా కండకవాక్ని నేర్పించాను, మీకు గుర్తుందా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. అతిక్రమములను ఒప్పేసుకున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టేశాడు కనుక ఇతను కనికరించబడ్డాడు. అరే మీరేమన్నా తప్పులు చేశారా ఈరోజు? నేనేమన్నా తప్పులు చేశారా? అరే చేస్తే ఏం చేయాలి తెలుసా? ఒప్పేసుకొని విడిచిపెట్టు.